అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు అంటూ మిత్రులు ఉండరంటారు. అది 100% నిజమయ్యేటట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధినేత చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. ప్రస్తుతం కొండేపి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీలోకి వెళ్లేందుకు కూడా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈయన 2019 నుంచి 2024 వరకు వైసీపీ రూలింగ్ టైంలో ఈయన క్యాబినెట్లో నెంబర్ 1 మంత్రి. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేశాడు. దీనికి ముందు విద్యాశాఖ మంత్రిగా కూడా చేశాడు. ఈ విద్యాశాఖ మంత్రిగా చేసే క్రమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం నారాయణ గారితో కూడా ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి మంత్రి నారాయణ గారితో కూడా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వారిద్దరికి ఉన్నటువంటి ర్యాపో ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాలేజీల వ్యవహారం కానీ స్కూల్ వ్యవహారాలు మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి చేతిలో ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఉందని తెలుసుకోవాలి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరికి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి, సామినేని ఉదయభాను జనసేన పార్టీలోకి, అదేవిధంగా కిలారి రోసి గారు వీళ్ళందరూ కూడా 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేలు నెంబర్ 1 లీడర్స్. సో ఒకసారి గవర్నమెంట్ అధికారం పోయిన తర్వాత వైసీపీ అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళందరూ యూటర్న్ రాజకీయాలు తీసుకున్నారు. నిన్న చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకంటే పెద్ద లీడర్గా కూడా వాళ్ళకంటే బంధుత్వం ఉన్నటువంటి నేత కూడా ఆదిమూలపు సురేష్ కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకంటూ రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఆదిమూలపు సురేష్ కెరీర్కి బ్రేక్ పడింది. అదే ఆయన ఎర్రగొండపాలెం నుంచి కనుక పోటీ చేసినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచేవాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీ మీద ఆయనకి అంతగా ఇష్టం లేదు. సో అది అతనికి పెడగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఆయన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశాడు. ఎర్రగొండపాలెంలో 2 times కాంగ్రెస్లో ఒకసారి చేశాడు, వైసీపీలో ఒకసారి చేశాడు, సంతనూతలపాడుకు కూడా ఒకసారి చేశాడు. టోటల్గా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా గతంలో 2024లో కొండేపి కాన్స్టిట్యున్సీలో మాత్రం ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. అలాంటి నేత ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కెరీర్ చూసుకోవాలి. తనకి కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ 1 ఆఫీసరు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నారాయణ గారి ద్వారా కూడా లోకేష్ బాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సులు పంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకంటే మనకి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చొక్కా విప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్స్టిట్యున్సీలో పర్యటనప్పుడు కూడా ఆయన చేసినటువంటి హల్చల్ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎర్రగొండపాలెంలో మళ్ళీ వైసీపీలో ఆయన అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్కి బూస్టప్ ఇచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు యాక్టివ్గా మళ్ళీ ఆయన తన రాజకీయ ప్రస్థానం ఎర్రగొండపాలెం నుంచి స్టార్ట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ వైపు నుంచి ఆయనకు అక్కడ ఉన్నటువంటి అవకాశం, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ బాబు మీద అక్కడ లోకల్గా కొంత ఇబ్బందికర పరిస్థితులు రావటం కూడా ఆదిమూలపు సురేష్కు కలిసి వచ్చే అంశం. అయితే ఒకనొక కోణంలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే మంత్రి నారాయణ గారు కూడా చొరవ తీసుకొని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో పర్యటనలో ఆదిమూలపు సురేష్ గారికి ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి వారును బాగా మనసులో పెట్టుకొని కూడా కొంతమంది లోకల్ టీడీపీ లీడర్స్ అయితే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా అంత అనుకూలంగా గనక ఉంటే అది లాస్ట్ మినిట్లో కూడా తాను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగిందని చెప్తే కూడా అక్కడ అదంతా సమస్య పోవచ్చు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా ఇది కార్యరూపం దాల్చేందుకు కూడా జరగచ్చని కొంతమంది అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆదిమూలపు సురేష్ వైసీపీలోనే కొనసాగుతారని, నారాయణ ద్వారా కూడా లోకేష్ బాబు గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశం ఉందని కూడా మరి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో ఒక వార్త అయితే సంచలనం చేయనుందని కూడా మనం తెలియజేసుకోవాలి.